చెప్తే ఏం కాదు. గత వారం సాక్షి కొంతమంది ఆయన దగ్గర వర్క్ చేస్తారు, హెడ్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఆయన ఒక టీంకి ఒక లీడర్. తర్వాత ఇంకా నేను చెప్పాలంటే ఆయన కోసం అన్ని చెప్పరైనా ఇష్టపడరు, కానీ అమూల్యమైన రక్షణ పొందుకున్నారు ఆయన. ఆ రక్షణ అనేక మందికి నిజమైన ఇంకా వాళ్ళ అలా ప్రభు రక్షణ మనం పొందామంటే ఆ రక్షణ సిల్వ సునామం అనేక మంది అందించినప్పుడే నజరుడు. చాలా సంతోషం ప్రభుత్వం టీమన వల్లరా. గత సంవత్సరం నేను మీ మధ్య లేనప్పుడు ఈ లెంట్ ప్రార్థనలు మీరు అందరూ ఏకాత్మగా అద్భుతంగా మీరు జరిపించినప్పుడు అనేక మంది ఇక్కడి నాకు ఫోన్ చేశారు, ఇతరుల సంఘస్థులు పాస్టర్లు కూడా చాలామంది. పాస్టర్ గారు అదేంటి సంఘం అంటే, మీ సంఘం అంటే మాసిదోనియా సంఘం, బెరయా సంఘం రెండు కలిపితే ఎలా ఆడుతో అలాంటి సంఘం అండి మీది అని అనేక మంది చెప్తుంటే ఆ బాధలో నాకు ఆపరేషన్ వేదాలు ఉన్నప్పుడు ఆ మాటలు విని ఆత్మీయ ఆనందాన్ని పొందుకునేవాడిని. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటప్పుడు కూడా రవి గారు కూడా నాకు ఐజాగ్లో ఉన్నప్పుడు ఆయన నా యోగక్షేమాలు తెలుసుకోవడం, నా కొరకు ప్రార్థించడం, నా కొరకు ఏదైతే ఆయన చేయగలరో ఆయన ప్రేమపూర్వకంగా అన్ని విషయాలు ముందున్నారు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు నేను రమ్మని చెప్పాను. మరి వీరే ప్రజలు ఎలాగ అందుబాటులో రెండంటే ఇప్పుడు ఆశ్చర్యపోయింది. నేను 8:20 కానీ రాలేదనుకున్నాను, కానీ అద్భుతంగా ప్రభు మా మధ్య నడిపించారు. నేను మీకు వర్తమానం అందిస్తాను, మీకు ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. అది అరగంట ఖచ్చితంగా. శాంతి ఎక్కడ ఉంది అమ్మ? బయటకు రా, పర్లేదు. ఇది ఎక్కడుంది? సరే, అరగంట సేపు నేను వర్తమానం అందిస్తాను ఈరోజు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి అందరి దగ్గర పాస్టర్ గారు చెప్తారు, మా దగ్గర చెప్పాలంటారు. కానీ అంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఇద్దరు దైవజనులు ఆ గృహాన్ని ప్రేమించి, ఆ బిడ్డను ప్రేమించి ఈ రోజులను చాలా సంతోషాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఈ శాంతి కోసం చెప్పాలంటే పరిచారకురాల కోసం చెప్పాను కదా, ఆ పరిచారకురాళ్ళ గుంపులో ఈ బిడ్డ ఒక్కరు. దేవుని మందిర పరిచర్య చేసే విషయంలో ఆ గుంపు ఉంది మనకి. దేవుని శక్తి నింపని గుంపు, ప్రేమ కలిగిన సమూహం. గుంపు అన్న సమూహం అంటే బెటర్. అలా చేసేవాళ్ళు ఈ బిడ్డ కూడా ఒక బిడ్డ. ఎంత బలహీనంగా ఉన్న ఆ సమయం వచ్చి ఆ మందిర దగ్గర పడిపోయి ఉదయం లేచేసరికి మంచం మందిర దగ్గర వచ్చి ప్రార్థన చేసుకోవాలి, మన దగ్గర ఏ పనులు ఉన్నాయో చూసుకోవాలి, అప్పుడు తన పనికి వెళ్తాం. అలాగా చేసే సమూహంలో ఈ బిడ్డ కూడా ఒకరికి. నిజంగా చిన్నప్పటి నుంచి తెలిసి మాకు శాంతి. చిన్నప్పటి నుంచి తెలిసింది. చిన్నప్పుడు ఈ అమ్మాయి పేరు ఎంత మంచి పేరు తెలిసి చెప్పరేటి ఆయన వీళ్ళు పిచ్చమ్మ. పిచ్చమ్మ. ఎస్, ప్రభు అంటే ఆమెకి పిచ్చే. దేవుని స్తోత్రం. దేవుని పని అంటే ఆమెకి పిచ్చే. దైవ సేవకు పేరు పిచ్చే. దేవుడు అంటే మహాపిచ్చం. అది తన్మయ కష్టాలు పడిందో చివరికి ఆ బిడ్డ బతికే పరిస్థితులు అనేది అనేక పరిస్థితులు జరిగాయి, అందరికి తెలుసు. అలాంటి చిన్న బిడ్డలు ఇద్దరిని పట్టుకుని తల్లిని ఇబ్బంది పెట్టేవారు. తర్వాత అర్థం చేసుకుని దేవుని ప్రేమ తెలుసుకుని ఈ రోజుని ఆ బిడ్డలే ఆమెకి ఆనందాన్ని ఇచ్చే బిడ్డలు అయ్యారు. దేవుని స్తోత్రం. ఆ బిడ్డలో చూసి కన్నీరు గార్చేది, నా బిడ్డల పరిస్థితి ఇలాగైపోతాను కన్నీరు గార్చేది, దేవుని దగ్గర ఏడ్చేది, ప్రార్థన భాష అనేది ఎన్నో రకాలుగా చెప్పేది. మరి నిజంగా ఇప్పుడు ఆ బిడ్డలే ప్రయోజకులు అయ్యారు. ఆ చిన్న వయసులో ఆ బిడ్డను బట్టి ఆ తల్లి ఎంతో ఆనందపడిపోతుంది. ప్రభునంతలేరా, ఎంతో సంతోషపడుతుంది. చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఇంకో 2 నిమిషం మాట్లాడుతుంటారు, మీరు ఫ్రీగా చూసుకుని ఇదంతే మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ప్రభునంతలేరా. మరి ఈ పరిచర్లో ఉన్న ఆనందం ఎటువంటిదంటే, దేవుని మందిర పరిచయం చేసిన వాళ్ళు అందరూ కూడా దీవించబడతారనడంలో నేను ఒక సాక్ష్యం. ఆ వీధిలో దైవజనురాలు శ్యామలమ్మ గారు కూడా చెప్పారు, ఆమె కూడా పరిచయం చేసింది. ఈ పాస్టర్ అమ్మ కూడా పరిచయం చేశారు. కాబట్టి పరిచర్య అనేది ఒక గొప్ప భాగ్యం. యేసు ప్రభు వారు ఏమన్నారు, నేను పరిచారం చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకురాలేదు. కాబట్టి మనం దేవుని పని, దేవుని కోసం సమయాన్ని, ధనాన్ని, బలాన్ని ఖర్చు పెడితే అది ఎంత దీవునిగా మారుతుందంటే ఊహించలేము ప్రభునంతా. కనుక దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆ గొప్ప దేవుడు, ఆ కృపగలిగిన తండ్రి మళ్ళీ విస్తారమైన కృపను చూపిస్తూ ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మొన్న ఈ కళ్యాణ మండపంలో గోల్డెన్ జూబ్లీ కళ్యాణ మండపంలో సుధాకర్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితే, సుధాకర్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి దైవజనుడు, చాలా తగ్గింపు ఉంటాడు.
చాలా ఇష్టపడతాం, సంగమతి ఇష్టపడతాం ముఖ్యంగా సుధాకర్ అంటే. ఆ అబ్బాయి పెళ్ళి అదే రోజు పెద్దిరాజు గారు రాయమండ్రి బ్యాగ్స్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి 2000 చెప్పాలంటే ఎవరి తప్పు కాదు. నాకు పెద్దిరాజు గారు వాళ్ళకి ప్రాముఖ్యం. ఎందుకంటే సేవా పరిచయ విషయంలో సహకారిగా నన్నంటే అమితమైన గౌరవించి వాళ్ళ సంఘాల్లో వాడుకొని అంత సాగిస్తారు. కనుక ముందు అక్కడే ప్రారంభించాలి. అలాగే నీ తమ్ముడి దగ్గర రాకపోతే ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని చెప్పి అక్కడికి వెళ్ళి అదంతా పూర్తి చేసుకుని జనాల్లోకి నేను వెళ్ళకూడదు కాబట్టి, జనాల్లో కలవకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాను. కలిసి సరే ఇంక ఇంటికి వచ్చాను, అలసిపోయి కస్టమర్లు అందరూ పంపేశాను. సరే నా మనసు ఆగలేదు, సుధాకర్ మీద ప్రేమ పెట్టి సరే వెళ్ళొచ్చేద్దాం అని చెప్పేసి ఆరు తీసుకుని వెళ్ళొచ్చాను. అక్కడ బిడ్డలను దీవించేసరికి నాకు అక్కడ ఒక ఆనందం కలిగే సన్నివేశం అంటే, జాన్ గారు మంచి బ్యాత్ వేసుకుని ఎలా ఉన్నాడంటే సెలబ్రిటీలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటి ఇంత చక్కగా అని చెప్పేసి నాకు ఎంతో ఆనందం కలిగింది. ఒకసారిగా ఈ బిడ్డ కోసమా తల్లి ఎంతో బాధపడింది, ఈ బిడ్డ ఎలా తెలియదు వాడిని చూసి నాకే సంతోషం కలిగి వాడు భుజం చేసి ఫోటో తీయించుకున్నాను అనమాట. అంత చక్కగా ఆ బిడ్డను చూస్తే ఆనందం కలిగింది ప్రభుత్వం. కనుక మనం చేసే ప్రార్థన చావదు. మన పిల్లల కోసం మనస్ఫూర్తిగా కన్నీరు విడిచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, మన పిల్లలు దేవునికి అప్పచెప్పి దైవజనులు చెప్పి ప్రార్థించుకుంటే, ఏ కన్నీళ్ళైతే బిడ్డలు తల్లి రప్పిస్తున్నారో ఆ తల్లి దేవుడి అదే తల్లికి ఆనంద బాష్పాలు రప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. అది దైవత్వంలో యేసు ప్రభువులో గొప్పతనం. చాలా మంది పిల్లల్ని దైవ సన్నిధికి అలవాటు చేయరు, దేవుని పనులు అలవాటు చేయరు. వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళని ఇష్టం వదిలేస్తారు. వాళ్ళ కోసం సంతోషిస్తారు, వెళ్ళ బాగా ఎదుగుతాను అనుకుంటారు. కానీ రేపు పొద్దుట వాళ్ళు లోకానికి బానిసలు అయ్యి వాళ్ళు చేసే ఏక్రియలు చూసిన తర్వాత అనేక మంది విమర్శిస్తున్నప్పుడు, అనేక మంది లోగుగా మాట్లాడుతున్నప్పుడు, చెడు అలవాట్లకు బానిస అయిపోయినప్పుడు ఇక వీళ్ళకి జీవితాంతం కన్నీళ్ళే. అందుకని ఆ పరిస్థితి రాకుండా ఆ బిడ్డల్ని మొదటే దైవ సన్నిధిలో దేవుని కొరకు అప్పచెప్పగలిగితే దేవుడు ఎలాంటి బిడ్డలను మార్చి ఆ బిడ్డల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచి శ్రేష్టమైన సమయంలో దైవజనులు రవి గారు ప్రార్థన చేసే ముందుగా అమ్మ ఇస్తరమ్మ గారు వచ్చి వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. సిపిఎన్ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారండి, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. చాలా మంచి విషయం. ఆ బాధ్యత ఈవిడ కూడా వహించింది నా కోసం చిన్నప్పుడు. చక్కగా చాలా ఇబ్బంది పెట్టి, చాలా బాధ పెట్టిన సందర్భాలు, పాస్టర్ని బాధ పెట్టి చర్చి తాళం వేసి రకరకాలుగా క్రైస్తవుని బూతులు పెట్టి ఎన్నో రకాలుగా ఆయన చూస్తున్న పరిస్థితిలో మరి అన్నీ తట్టుకుని నా కోసం చిన్నప్పుడే ఆవిడ కన్నీళ్ళు కార్చి, ప్రభా నా బిడ్డను సండే స్కూల్ అని చెప్పించు తండ్రి, ఎంత ఘోరంగా ప్రవర్తిస్తానని ఏడ్చింది తల్లి. ఈ రోజున ఆమె కళ్ళ ముందే దేవుడు దైవజనుడిగా చేశాడు. చిన్నగా కాదు, అదంతా మీకు తెలిసి అంత దైవజనుడు చేశాడు. అంతేకాదు చివరికి ప్రాణపోయే స్థితిలో కూడా తన కిడ్నీ ఇచ్చినందుకు బతికించుకుని దేవునికి అప్పగించుకోండి. ఇలాగ అమ్మను బట్టి దేవుని స్తుతిస్తుంటాను. అమ్మ ప్రార్థన చేస్తాను. దైవజనుడు రవికుమార్ గారు దేవుడు మాట్లాడాలి. స్తోత్రం 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 స్తుతులకు ఆసీనుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దోతల సమూహముతో స్తుతించి ఆరాధించబడిన పరలోకపు తండ్రి, నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తున్నాం బాబు. నాయన ఈ రాత్రి సమయంలో మా ప్రభా నాయన మా ప్రార్థనలు అంగీకరించమని అడుగుతున్నాను. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన శిలువ జ్ఞానం కోటాలు నాయన 32 కోటాలు ఘనంగా జరిపించినందుకు మీ స్తోత్రాలు. మీ కుమార్తెలపై నాయన దీవించు, ఆశీర్వదించు. బిడ్డల పక్షాన బిడ్డ హృదయ కోరికలు మీరు సఫలపరచండి. దేవాన్ని అనాదిగా విడిచిపెట్టనన్నావు తండ్రి. కుమార్తెను అత్తుకుని నాయన నడిపిస్తున్నందుకు మీ స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన దైవ సేవకుడు నాయన తోడుకొచ్చావు ప్రభానికి స్తోత్రాలు. ప్రయాణం అంతట్లో నాయన నీ సన్నిధి బిడ్డ మీద ఉంచావు, నీ కన్ను దృష్టి నీ ప్రభావం నీ కాపుదాలు బిడ్డ మీద ఉంచావు, తోడుకొచ్చావు ప్రభా. నాయన ఏ బిడ్డకి ఏ వర్తమానం కావాలో ప్రభా, నీ కుమారుడి మీద నీ ఆత్మ కుమ్మరించి నీ కన్ను దృష్టి నీ ప్రభావం నీ కాపుదాల నుంచి ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ నాయన నింపమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి బిడ్డ వాక్యం వినే చెవులు గ్రహించే మనసు ఆశగల హృదయం ప్రతి బిడ్డగా దయచేయమని, వాతావరణాన్ని స్వాధీనంలో పెట్టుకో, కరెంట్ని స్వాధీనంలో పెట్టుకోమని, కుటుంబం దీవించి ఆశీర్వదించమని ఏ సర్వశక్తి నామలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులు రవికుమార్ గారికి ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.
మీ అందరితో కలిసి సిల్వ ధ్యానాల్లో నేను కూడా పాలుభాగస్వం చేసినందుకు ఆ దేవునికి ముందుగా మహిమ కలుగును గాక. ఉదయాన్నే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఉదయము రాజమండ్రిలో చిన్న పని మీద రావడం వచ్చింది. తర్వాత అక్కడి నుంచి కాకినాడ వెళ్ళి జస్ట్ ఒక 7:40కి వచ్చాను రాజమండ్రి. వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేశారు, గబగబా రావడం జరిగింది. ఎందుకంటే ఈ శ్రేష్టమైన సమయము, దేవుని వాక్యము, కొన్ని మాటలు దేవుని సన్నిధిలో గడపాలని ఆశతో కొంచెం అననుకూల పరిస్థితులు కూడా వచ్చి దేవుని సన్నిధిని అనుభవించాలని రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారి తల్లి గారికి, పాస్టర్ అమ్మ గారికి, అలాగే ఇక్కడ కూడి ఉన్న పెద్దలందరికీ వందనాలు చెల్లించుకుంటూ నాకు కొద్ది సమయం ఇవ్వడం జరిగింది. మీరేం బాధపడకండి, పాస్టర్ గారు మళ్ళీ వాక్యం తీసుకుంటారు. కొద్ది మాటలు దేవుడు నాతో ఏమి మాట్లాడతాడో దేవుని ఆత్మతో ముందుకు నడిపించలాగా చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధమైన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి సిల్వ ధ్యానాలు ప్రభువా నాయన ఈ సంఘం ద్వారా, మరి ప్రభువా పాస్టర్ గారి ద్వారా, ఈ టీం ద్వారా నాయన మీరు ముందుకు నడిపిస్తున్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ప్రభువా గుడ్ ఫ్రైడే, అలాగే మరి ప్రభువా ఈస్టర్ రాబోతుండగా మమ్మల్ని సిద్ధపరచండి. మీరు చేసిన త్యాగాన్ని, మీరు చేసిన ఆ బలియాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మీ సిలువ దగ్గరికి, మీ దగ్గరికి మేము చేరే భాగ్యం మాకు దయచేయండి. మీకు దగ్గరగా చేరే భాగ్యం మాకు అనుగ్రహించి, మరి వాక్యం ద్వారా నాయన మాకు కావలసిన మాటలు మాకు అనుగ్రహించమని, మమ్మల్ని నాయన ఆత్మలో తెప్పిరెల్ల చేయమని మన ప్రభువా మిమ్మల్ని వేడుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళమని యేసు అన్ని శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 23వ అధ్యాయం చదువుకున్నాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయనం, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని ఆయన ఇలాగు చెప్పి నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరచెను. చాలా దేవుడు యేసయ్య శరీరధారిగా పరలోకమును విడిచి భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఉన్న ఒకే ఒక గోల్ అనొచ్చు, లేక ఆయనకున్న ఒకే ఒక పని ఏంటి అంటే చనిపోవడం. పాపములు ఎవరైతే మనుషులు, ఈ లోక పాపములు, మనుషుల పాపములు ఆయన మీద వేసుకుని చనిపోవడానికి మాత్రమే వచ్చాడు. ఆయనకున్న యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడని బాలుడుగా, ఆయన చనిపోయాడని ప్రపంచంలో చాలామందికి తెలుసు, ఇంచుమించు అందరికీ తెలుసు. ఎందుకంటే సువార్త అనేక సంవత్సరాలు గుండా సువార్త వెళ్తుంది. 2000 సంవత్సరాలు ఆయన వచ్చి మరణించి తిరిగి లేచి వెళ్ళాడు. తర్వాత అపోస్తులు, తర్వాత శిష్యులు అనేక మంది సువార్త ప్రకటించడము. ఇప్పుడు మనం 2000 సంవత్సరాలు 2024లో ఉన్నాం. సువార్త అనేక దేశాల్లో ప్రకటించబడింది. సో యేసుక్రీస్తు అనే వ్యక్తి చనిపోయాడని అందరికీ తెలుసు. అన్యులకు కానీ, యేసుక్రీస్తు నమ్మలేని వారికి కానీ, వాస్తవంగా ప్రతి ఒక్కరికి ఇది ఒక వాస్తవం అని, ఇది ఒక ఫ్యాక్ట్ అని అందరికీ తెలుసు. హిస్టరీ బుక్స్లో కూడా ఉంటుంది. క్రీస్తు పుట్టి జన్మించి తర్వాత చనిపోయాడని. సో బైబిల్ ఏం చెప్తుందో అదే కూడా హిస్టరీలో కూడా, చరిత్రలో కూడా ఇది ఉంటుంది. ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. అంటే బైబిల్ ఒక రకంగా చెప్పడం, లేకపోతే చరిత్ర మరో విధంగా చెప్పడం అనేది ఎక్కడ ఉండదు. రెండు సేమ్. అంటే ప్రపంచంలో అందరికి కూడా యేసయ్య చనిపోయాడు అని తెలుసు. అలాగే అనేక మందికి యేసయ్య చనిపోయింది మనుషుల పాపాల నిమిత్తమే అని కూడా తెలుసు. అవునా? తెలుసు కదా. అన్యులైనా కూడా మన తోటి సహోదరులైనా, మన చుట్టూ ఉన్న వారికైనా
ఎందుకు గుడ్ ఫ్రైడే చేసుకుంటారు, ఎందుకు మీరు ఈస్టర్ చేసుకుంటారు అని వాళ్ళు కూడా అడుగుతారు. మరి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే దాన్ని బ్యాడ్ ఫ్రైడే అంటారు కదా, మరి గుడ్ ఫ్రైడే ఎందుకు అంటారు అని ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి. సో ఆ టైంలో వాళ్ళకి మనం చెప్తా ఉంటాము, వాళ్ళు కూడా ఒక అవగాహన అనేది ఏంటంటే యేసుక్రీస్తు అంట క్రైస్తవులు నమ్ముకుంటారు, ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఆయన ఎందుకు చనిపోయాడు అంటే మనుషుల పాపం నిమిత్తం చనిపోయాడు అని తెలుసు, ఆయన పుట్టాడని తెలుసు, ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసు. ఈరోజు మనము యేసయ్య ఎలా చనిపోయాడు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎలా చనిపోయాడు, ఆయన చనిపోయిన విధానాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అని మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఆయన 7 మాటలు పలికాడు కదా, మనకు తెలుసు కదా అందరికీ. సెలువు మీద 7 మాటలు పలికాడు. అనేక వర్తమానాలు మీరు కూడా వింటూ ఉంటారు. మధ్యాహ్నం అయిందంట, మధ్యాహ్నం ఆయన 9 గంటలకి సెలువు మీద ఉన్నట్టుగా మనం చూస్తాం బైబిల్లో. ఇంచుమించు 9 గంటలకి. తర్వాత మధ్యాహ్నం అయ్యాను అంటే 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు అంటే 3 గంటలు మధ్యాహ్నం వెలుగులో ఆయన ఉన్నాడు. తర్వాత చీకటి కమ్మెను అని ఉంటుంది వాక్యంలో. తర్వాత 3 గంటలు చీకటిలో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఆ చీకటి సమయంలో మరొక 3 మాటలు ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడింది, నేను తప్పుకొని ఉన్నాను, ఐ థర్స్ట్, నేను తప్పుకొని ఉన్నాను అంటాడు. తర్వాత మాట ఏంటి, ఎవరికైనా గుర్తుందా? సమాప్తమాయను అంటాడు. తర్వాత చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించుకొంచున్నాను అంటాడు. 22వ కీర్తన ఒకసారి చూద్దాం. 22వ కీర్తన ప్రవచనాత్మైన కీర్తన. ఆ రోజు దావీదు రాసిన కీర్తన. దావీదుకి యేసయ్యకి ఎంత గ్యాప్ ఉంది? 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. దావీదు పరిపాలన చేసిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత యేసయ్య పుట్టడం జరిగింది. అసలు యేసయ్యని దావీదు చూడలేదు. యేసయ్య ఎలా సిలువకి అప్పగించబడ్డాడో, ఎలా చనిపోయాడో, ఎలాగ ఆయనకి మేకులు కొట్టారో, ఎలాగ ఆయన మీద ఉమ్ము వేశారో, ఎలా కొరడాలతో కొట్టారో అవేమీ దావీదు తెలియదు. కానీ దావీదు కీర్తనలో రాయడం జరిగింది. అది మరి ఎలా రాశాడో, ఎలా దేవుడు దావీదుతో మాట్లాడి ఏ విధంగా రాశాడో అది మనకు తెలియదు. కానీ అది ఒక మిస్టరీ. ఈ 22వ కీర్తన మీరు తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడైనా మీరు చదువుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే, దావీదు అక్కడ యేసయ్యని సిలువకు అప్పగించినట్టు చూసినట్టుగా, మేకులు దిగొట్టినట్టు చూసినట్టుగా, ఆయన్ని కొట్టినట్టుగా, ఆయన అంగిని తీసివేసి వాళ్ళందరూ పంచుకున్నట్టుగా, ఆయన్ని చూసినట్టుగా రాస్తాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా దావీదుతో రాయిపించడం జరిగింది. మనం 22వ కీర్తన మొదటి వచనము ఒకసారి చదువుదాం. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వెనుక నువ్వెలా దూరంగా ఉన్నావు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి మాట ఎవరికైనా గుర్తుందా? ఫస్ట్ ఏం మాట్లాడతాడు? మొదటి మాట, తండ్రి మీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీళ్ళు క్షమించండి అంటాడు. పాపం ఆయన్ని కొడతా ఉంటారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని. ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. తప్పులన్నీ మనమే చేసాం, మనమే పాపులము. మన పాపాల నిమిత్తమై ఆయన బలియాగం అయిపోయి ఆయన మీద శిక్ష వేస్తూ ఉంటారు, ఏ పాపం ఎరగని యేసయ్య మీద. అవునా? ఒకసారి మనం అది ఊహించుకుందాం. ఒకసారి యేసయ్యని వాళ్ళు ఇన్నోసెంట్, అసలు ఆయనకి ఏమీ తెలియదు, ఏ పాపము లేదు, ఆయనలో పాపం ఉందని ఎవరు నిరూపించలేకపోయారు. కానీ ఎందుకనో అంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ శత్రువులు అయిపోయారు. ఏం చేశారు? ఆయన సిలువగా అప్పగించేశారు. అంతా మనకు తెలుసు ఆ స్టోరీ అంతా. సిలువగా అప్పగించేటప్పుడు ఆ సమయంలో ఆయన కొడతారు, కొట్టి కొరడాలతో కొడతారు, ముసుగు వేసి గుద్దుతారు, ఉమ్ము వేస్తారు, ఇంకా ఇష్టానుసారంగా అవమానపరుస్తారు. నువ్వు రాజువా అని చెప్పి ఆయన ఎంత అవమానపరుస్తారో మాటలతో. తర్వాత అలా సిలువ మోసుకుంటూ అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత సిలువ మీద ఆయన్ని సిలువగా అప్పగించిన తర్వాత ఆయనకి చేతులకు మేకులు కొడతా ఉంటారు. అప్పుడు చెప్పిన మాట ఇది. మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని చెప్పండి. ఎంత ఈజీగా చదివాం కదా. మనం అలా చెప్పగలమా? అసలు చెప్పగలమా? మన తండ్రి, మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మన తోటి సోదరులు కానీ చంప మీద కొట్టారనుకోండి, తిరిగి
ఇంకో చెంప చూపిస్తామా? అటు తిరిగేలోపు ఇంకో చెంప మనం కూడా వేస్తాం ముందే. ఎంత ఈజీగా మనం చదువుతాం, కానీ ఆ భారం ఆయన ఒక పక్క ఆయన మేకులు కొడుతున్నారు, ఒక పక్క అవమానం పరుస్తున్నారు, ఒక పక్క ఆయన్ని తిడుతున్నారు, గేలి చేస్తున్నారు. ఆయన అంటున్నాడు సింపుల్గా, దేవా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, క్షమించు అన్నాడు. ఎంత కష్టమైన మాట అది. ఇప్పుడు ఈ రోజుల్లో క్రైస్తవులకి ఎంత కష్టమైపోయిన మాట కదా, ఇతరులకు క్షమించడం అంటే ఎంత కష్టమో మనకి. చాలా చాలా కష్టమైన పని క్షమించడం. ఆ పాఠం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వరకు ఎవరైనా మీరు ఇంకా క్షమించకుండా ఉన్నారా? మీ బంధువుల్లో కానీ, శత్రువులు ఇంట్లో కానీ, మనం పనిచేసే చోట కానీ ఉన్నారా? ఉంటారు కదా. వాళ్ళని చూస్తే మన కోపం వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు ఇలాగే ఇవ్వాలి, ఆడికి ఏదైనా తెరుచాలి, వీడికి అలాగే అవ్వాలి, వీడు చేసినందుకు అలాగే అయ్యింది, వీడికి రావాల్సిన శిక్ష అనుకుంటా ఉంటామా? వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీకు వీలు ఉన్నట్లయితే క్షమించేద్దాం. విందామా? కొంచెం సమయం 2 నిమిషాలు తీసుకుని ఆ మనుషులు ఎవరు గుర్తు తెచ్చుకొని క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. దేవా నేను ఇప్పుడు వరకు నేనేమీ చేయలేదు, వాళ్ళు నన్ను గాయపరిచారు, కానీ నువ్వు చూసుకోదేవా వాళ్ళ సంగతి, కానీ నేనైతే మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను చెబుతాం. క్షమించేసాడంటే మళ్ళీ కొత్త వ్యక్తిలాగా వస్తాడు. మనం ఎవరినైనా క్షమించామంటే ఇంకా ఆ వ్యక్తి చాలా కొత్తగా మనం చూడాలి. అతను మనకి ఏమీ చేయలేనట్టుగా మనము వారితో మనము సహవాసం చేయాలి. సో ఇక్కడ యేసయ్య మొదట మాట మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే అంటాడు తండ్రి అని సంబోధిస్తాడు. రెండో మాట కూడా మనం చూద్దాం. అది దొంగ దగ్గర అన్న మాట. తర్వాత మూడోది, తర్వాత అమ్మని కుటుంబ పరంగా ఆయన బాధ్యతను ఏం చేస్తున్నాడు, అక్కడ ఉన్న యోహానికి తల్లిని అప్పగించేశాడు. తర్వాత 4వ మాట ఇక్కడ చూసారా, మొదటేమో తండ్రి అన్నాడు, 4వ మాట వచ్చేసరికి తండ్రి నా దేవా నీవెలా నన్ను ఎలా విడనాడుతీవి, నీవు నన్ను ఎలా విడనాడుతీవి, ఎలా విడిచిపెట్టేసావు దేవా నన్ను. యేసయ్యకి తెలియదా? యేసయ్యకి తెలుసు. ఆయన వచ్చింది ఆ పని చేయడానికి, ఆయన వచ్చింది మన కోసం చనిపోవడానికి, ఆయన వచ్చింది మన పాపముల నిమిత్తం చనిపోయి బలియాగమై మళ్ళీ తిరిగి లేచి మనల్ని రక్షణలోకి నడిపించడానికి. కానీ అంటున్నాడు అక్కడ యేసయ్య, ఏంటి దేవా నన్ను విడిచిపెట్టేశావు అంటున్నాడు. మనం కూడా మన తండ్రి మన తల్లిదండ్రులు మనల్ని ఏదైనా హెచ్చరించినప్పుడు కొట్టినప్పుడు అంటాం కదా, ఏంటి డాడీ, ఏంటి మమ్మీ అని గట్టిగా అరుస్తారు కదా పిల్లలు. అది తెలుసు, వాళ్ళ మమ్మీ అని తెలుసు, డాడీ అని తెలుసు, కానీ పిల్లలు ఏం చేస్తారు, కోపడతారు. తర్వాత చివరి మాట వచ్చేసరికి ఏమంటున్నాడు, మళ్ళా చివరి మాట చదువుకుందాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఈ చివరి మాట వచ్చేసరికి మళ్ళీ తండ్రి అంటున్నాడు మళ్ళా. ఎందుకంటే అక్కడ శరీరధారిగా ఉన్న యేసయ్య శరీరం ఉన్నాడు కాబట్టి ఆ బాధలు భరించలేక, ఆ ఆవేదన భరించలేక ఇక దేవుణ్ణి, దేవా ఏంటి దేవా నన్ను విడిచిపెట్టేసావు. అసలు దేవుడు అలా అనుకుంటే ఏమవుతుంది? వాళ్ళందరూ ఎంతసేపు బైబిల్లో ఉంటుంది, ఏంజల్స్ దేవదూతలు వచ్చి వాళ్ళందరినీ ఒక్క నిమిషంలో ఒక్కసారి వాళ్ళందరినీ చంపేయగలరు, అవునా? కానీ ఆ కార్యం దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా మౌనంగా ఉండిపోయాడు. యేసయ్య కూడా ఆ బాధలో భరించలేకపోయినప్పటికీ మళ్ళీ అది సమాప్తమైపోయింది, నన్ను ఇంకా నా ఆత్మ నువ్వు తీసేసుకో తండ్రి అని చెప్పాడు. సో మనము యేసయ్యని మాదిరిగా తీసుకున్నప్పుడు మనము ఎంత తగ్గించుకోవాలో మనం నేర్చుకోవాలి. మనము మందిరంలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటాము, ఇలాంటి వాక్యాలు వింటున్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. కానీ బయటికి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు ఎవరైనా వ్యభిచారంలో పట్టబడితే వారిని ఏం చేయాలి? మనకు తెలిసిన రాళ్లతో కొట్టి చంపాలి, అదే కదా వాళ్ళ శిక్ష. ఇప్పుడు ఏం చేయాలి మరి? యేసయ్యని కూడా రాళ్ళతో కొట్టి చంపాలి. ఎక్కడ కూడా సిలువ వేసి చంపమని ఎక్కడా లేదు. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యము పరిపాలన చేసే రోజుల్లో కూడా వారు కూడా, రోమన్స్ కూడా ఎవరు కూడా సిలువ వేసి చంపినట్టుగా ఎక్కడా లేదు. అటు యూదులకి లేదు ఇటువంటి ఆచారము, అటు రోమా సామ్రాజ్యం పరిపాలన చేసే వారికి కూడా ఇటువంటి ఆచారం లేదు. అయినప్పటికీ యేసయ్యని ఒక్కరినే సిలువ వేసి చంపడం జరిగింది. ఎందుకంటే అది ప్రవచనాలు నెరవేర్పు కాబట్టి. ప్రవచనాల్లో ఉంటుంది, పాత నిబంధనలో
అవన్నీ చేయడానికి టైం లేదు. కానీ మ్రాను మీద వేలాడదీసి ఆయన చంపబడాలి. ఆయన మన నిమిత్తము, పాపాల నిమిత్తము ఆయన చంపబడాలి. కాబట్టి ఆయన ఆ విధంగా చాలా దారుణమైన తర్వాత మూడో దినం ఏమైంది? మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. అందరికీ ఆయన కనిపించాడు మూడో దినాన్ని. అక్కడి నుంచి ఆయన మహిమ పొందుకున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తండ్రి పక్కన కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, మన చుట్టూ పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, మన ఉద్యోగాలు సరిగా లేకపోయినా, మన పని సరిగా లేకపోయినా, మన ఆర్థిక దీనికి జవాబు లేదు, నాకు ఎవరు సహాయం చేస్తారు, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అని మనం వేడుకుంటున్నప్పుడు, మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు, అననుకూలంగా ఉన్న పరిస్థితుల్లో తండ్రి కొద్ది సమయం మనకి మౌనంగా ఉంటాడు. మనం నిజంగా తండ్రి చేతిలో ఉన్నట్లయితే సమయం వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? మనల్ని వాటి నుంచి, యేసయ్యని ఏ విధంగా విడిపించి, ఆయన తర్వాత యేసయ్య ఏమన్నాడు? అప్పటి వరకు దేవుణ్ణి దేవుడు లేక ప్రభు అని పిలిచేవాళ్ళు పాత నిబంధనలో. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చిన తర్వాత ఆయన నేర్పించిన ప్రార్థన ఏంటి? మన అందరికి నేర్పించిన ప్రార్థన. ఆ రోజు శిష్యులు అడుగుతారు, పరలోకమందున్న మా తండ్రి. మన శారీరకంగా తండ్రులు మనకి సరిగా చూసినా చూడకపోయినా, ఒక పిల్లల్ని ఒకలా చూసి మరొక పిల్లల్ని ఇంకొకలా చూసినా, అసలు తండ్రి లేకపోయినా శారీరకంగా భూమి మీద మనకెవరున్నారు? పరలోకమందున యేసయ్యకు తండ్రే, మనకు తండ్రే. యేసయ్య అందుకే మనకు నేర్పించిన పాఠం ఏంటి అంటే ప్రార్థన. ఆ రోజు పరలోకమందున్న మా తండ్రి. మా సమస్యలన్నీ కూడా ఆయనకి చెప్పుకోండి. ఆయన సమయంలో మాట చివరిలో ఆయన మంచం మీద ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, నేను ఆర్మీకి హెడ్గా ఉండాలి, సైన్యాధిపతిగా ఉండాలి. నేను చనిపోయినప్పుడు కూడా, జీవించినంత కాలము ఆయన యుద్ధాలు చేశాడు, సైన్యాధిపతిగా ఉన్నాడు. చనిపోయినప్పుడు కూడా అన్నాడు ఆయన మాట, నేను సైన్యాధిపతిగా ఉండాలి, హెడ్గా ఉండాలన్నాడు. అలాగే ఎలిజబెత్ రాణి, ఆమె గొప్ప యువరాణి, ఆ రోజుల్లో చాలా సంపాదించింది. ఆమె చనిపోయే సమయంలో పలికిన చివరి మాట ఏంటంటే, ఒక్క క్షణంలో అన్ని మాయమైపోయినాయి అందంట. జస్ట్ ఎ మూమెంట్, ఒక్క క్షణము మొత్తం అయిపోయింది. ఆవిడ అంతా సంపాదించింది, అంత భోగ యోగాలు అనుభవించింది, కానీ ఒక్క క్షణంలో అంతా మాయమైపోయింది. ఒక ఆయన అన్నాడు, డబ్బుతో మనం అన్నీ కొనలేము అన్నాడు. యేసయ్య ఏమన్నాడు చివరి మాట? తండ్రి నీ చేతికి నేను నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మనం ఏమంటామో చివరి మాట? ఏదో గ్రంథము 31వ వచనంలో అది చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. నా కాలగతులు నీ వశములో నున్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరువా నుండి నన్ను రక్షింపుము. చాలు. ఇది కూడా ప్రవచన కీర్తనే. ఎందుకంటే మన 31వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఉంటుంది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. 7వ మాట మనం చదివింది అది. దావీదు కూడా ఆ ప్రవచన వాక్యం ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తాం. 15వ వచనం ఏమన్నాడు? నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. మన సమయం ఎవరి చేతిలో ఉంది? ఉద్యోగాలు ఇచ్చే చేతిలో లేవు, లేకపోతే మన చేతులు లేవు. నేను ఎప్పుడు వరకు జీవించాలో, పడుకునే ఉదయం ఎంతమంది లేస్తారు? మన చేతులు లేదు. మన ప్రాణం మన చేతులు లేదు. సో మన ప్రాణం కానీ మన కాలగతులు కానీ ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. యేసయ్య సిలువ మీద చనిపోయినప్పుడు ఆయన ఒకసారి ఆ బాధతో, ఏంటి దేవా నన్ను ఇలా విడిచిపెట్టేసావు అన్నాడు. కానీ చివరి మాట వచ్చేసరికి ఆయన చనిపోయినప్పుడు సమాప్తమైంది అని తర్వాత అన్నాడు, తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను అన్నాడు. మనం కూడా అటువంటి రక్షణ మనం కలిగి ఉన్నట్లయితే, యేసయ్యని మనం నమ్ముకుంటే, ఒక వాగ్దానంతో ఆయన మళ్ళీ ఏ విధంగా తిరిగి లేచి ఆయన మూడో దినాన్ని ఎలాగైతే లేచాడో ఆ విధంగా మనం కూడా చనిపోయిన తర్వాత కూడా ఏమవుతాం? మనకు ఆ నమ్మకం ఉందా? ఏమో బ్రదర్, చనిపోయాక ఎక్కడ ఉంటాం ఎవరికి తెలుసు అంటారా? మనం నిజంగా ఆయనకి ఇచ్చిన రక్షణని మనకు కూడా అదే రక్షణ మనము పొందుకున్నట్లయితే, ఆ రక్షణ ఆనందంతో మనం జీవించినంత కాలము జీవిస్తాము, సంతోషంగా జీవిస్తాము. ఎప్పుడు చనిపోతామో తెలీదు, కానీ మనకు ఆ డౌట్ కూడా మనకు ఉండదు. ఎప్పుడు చనిపోయినా పర్వాలా, చనిపోతే మాత్రం దేవుడితో నేను కలిసి ఉంటాను.
ఆ భరోసా మనకు ఉండాలి. ఆ భరోసా లేకుండా భయంగా డౌట్గా మనం జీవించినట్లయితే అది సరైన క్రైస్తవ జీవితము కానే కాదు. మనం నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నామంటే మనకి దేవుడు మనకి రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ ఆనందం మనం ప్రతిరోజు అనుభవిస్తూ ఉంటాము. ఆనందంలో మనం ఉంటాము. ఆ ఆనందంతో ఎప్పుడు మనం ఏ పరిస్థితి వచ్చినా మనం ఫేస్ చేయగలము. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఒకవేళ అది మరణమైనా కూడా మనము ఫేస్ చేయగలము, ధైర్యంగా ఉంటాము. ఆ ధైర్యం ఏంటంటే యేసయ్యకి తండ్రి ఇచ్చిన ధైర్యము. ఆయన చెంత నేను చేరుతాను అని ఆ ధైర్యం మనకు ఉంటుంది. సో ఈరోజు ఎవరైనా యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య దగ్గరికి చేరాలి అనుకుంటే ఇదే సరైన సమయము, రక్షణ అనే దినము. ఈరోజు ఇంకా నేను ఏదో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇంకా ఏదో కుదిరినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, కుదిరినప్పుడు చర్చికి వస్తాను అనే వాళ్ళు ఉంటే ఇప్పుడే మీరు మీ హృదయంలో మీరు సరిచేసుకోండి. దేవుడితో మాట్లాడండి. దేవా, తండ్రి అయిన దేవా, కుమారుడిని నువ్వు శరీరధారిగా మేము జీవించలాగన, సంతోషంగా జీవించలాగన, మా దినములు ఏ విధంగా ఉంటాయో, మా దినములు ఎలా ముగుస్తాయో మాకు తెలియదు, కానీ మా జీవితం ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ నీవు మాతో ఉంటే మాకు ఆ సెక్యూరిటీ మాకు ఇవ్వుదేవా అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడే మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, హూ విల్ బి అగెయిన్స్ట్ అస్? మనల్ని ఎవరో ఏం చేయగలరు? దేవుడే మనకుంటే. చుట్టూ ఉన్నవారు మన వైపు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఆయన మీరు 2000 సంవత్సరాల క్రితం ప్రభువా మా కోసము, భ్రష్టులమైన మా కోసము, పాపముగా జీవిస్తున్నాం మా కోసము, ఎన్నిసార్లు సరిచేసినా గద్దించినా మారకుండా ఉన్న మా కోసము ప్రభువా, పాపములో ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మాకు రక్షణ ఇచ్చారు. గడిచినప్పుడు మా రోజులు ముగిన ఉన్నప్పుడు నాయన, మా పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు ప్రభువా, మేము నాయన రక్షణ భాగ్యము మేము కలిగి ఉండి మరి నాయన మీతో పాటు మేము తిరిగి లేవడానికి సహాయం దయచేయండి. అటువంటి గొప్ప భాగ్యము, రక్షణ భాగ్యము నాయన, ఆనందం మాకు అనుగ్రహించండి. ఈరోజు ఎవరైతే ప్రభువా మీ మాటలు విని నాయన మరి ప్రభువా నేను యేసయ్యని నమ్ముకోవాలి, యేసయ్యలాగా జీవించాలి అని అనుకుంటున్నారో వారిని దర్శించి మీకోసం జీవించే భాగ్యం దయచేయండి. మీ సువార్తను అనేక మందికి ప్రకటించే వారిగా మనకు సహాయం దయచేయమని యేసు అనే శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. చాలా ఆశ్చర్యం. ఇచ్చిన టైం కన్నా ఇంకా త్వరగా ఇచ్చేశారు. గొప్ప విషయం ఏంటంటే ఆయన చెప్పవలసిందంతా కూడా చాలా చక్కగా పూర్తిగా చెప్పేశారు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఈ శిలువ ధ్యానాల కూటాల్లో మొత్తం శిలువ ధ్యానాలను అందించేశారు. చాలా సంతోషిస్తాను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఆయన శిలువ దెబ్బలు తినాలి, ఎందుకు ఆ శిలువ మీద మాటలు పడాలి, ఎందుకు ఆయన శిలువ ఎక్కారు అనే విషయాన్ని కూడా ధ్యానం చేస్తూ చక్కగా ఆయన ఒక్కొక్క మాట ఏమేమి పలికారు అంత వివరణ ఇచ్చేశారు. చాలా సంతోషం. రవి గారి కొరకు ప్రార్థన చేయండి. చాలా మంచి ఆత్మీయుడిన. నేను ఇష్టపడ్డానంటే ఎందుకు ఇష్టపడతానో మీకు అందరూ తెలుసు. ఆయన ఇష్టపడ్డానంటే ఆయనలో ఉన్న భక్తి, ఆయనలో ఉన్న యథార్థత. దేవునికి స్తోత్రం. చాలా మంది అడుగుతారు, నేను మొత్తం అయ్యారు మీ చెట్లు వాక్యం చెప్తాం, అయ్యారు మీ సంగతి చెప్తాను. చాలా మంది అడుగుతారు, కానీ అందరికీ అవకాశం ఇవ్వను. ఎందుకంటే దాని తగ్గ యోగ్యులుగా మాత్రమే. దేవునికి స్తోత్రం. ప్రభునంతులారా, ఆయన ఏదో చిన్న వ్యక్తిగా అనుకోవచ్చు, అలా ఉంటాడు. చిన్న వ్యక్తి కాదు. ఈ రోజున ఆసియాఖండంలోనే పెద్ద సంఘం అని చెప్పుకుంటున్నాడే సతీష్ కుమార్. దేవునికి స్తోత్రం. అంత వేల కోట్లు, ఎన్ని కోట్లు, ఎంత విధంగా లెక్క చేయరు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఆత్మీయత, దేవునికి లోపడటం. దేవునికి స్తోత్రం. అదే ఆయనకి ఇష్టమైనది. అదే కాబట్టి ప్రభునంతులారా, ఎందుకు మన సంఘాన్ని మనల్ని ప్రేమిస్తారు అంటే ఆయన వాక్య విధానం, మన విధానం, మన దైవికంగా దేవుని దగ్గరకు ఉంటాం కాబట్టి ఆయన ఎడబలించైనా చుట్టాలింటి కూడా వెళ్ళాను అదికి వచ్చి మనతో సమయం గడుపుతారు. కుటుంబం వరకు వారికి ప్రార్థన చేయండి. చాలా మాటలని చెప్పేసారు. ఎందుకు సిలువ ఎక్కారు కూడా అది కూడా పూర్తి చేసేస్తాను. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ రోజు ఎవరింటి కూడా కూటమిది చెప్పలేదు. ఎవరింటి కదా నిజంగా మీకు శాంతి ఉందా? మీ అందరికీ శాంతి ఉందా? ఇక్కడ శాంతి కాదు, మీ హృదయంలో శాంతి ఉందా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాప
ఆయనే మన పాపములకు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు శాంతికరమై ఉన్నాడు. పాపములకు మాత్రమే కాదు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును సర్వ ఆయనే మన పాపములకు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో ఎన్నిసార్లు కనబడింది శాంతి? ఆయన మాత్రమే మనకి శాంతికరమై ఉన్నాడు. మనకే కాదు సర్వలోకమునకు ఆయన శాంతికరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రాయశ్చిత్తం అయిపోయాడంటే అంతకుముందు ప్రజల్లో ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే వారి తప్పిదాలను, వారి పాపాలను, వారి దోషాలను పోవడానికి వారు జంతువుల్ని బలి ఇవ్వడం, ఏదో రంగు వస్త్రాలు చేసుకుని యాత్రలు చేయటం, లేకపోతే రకరకాల నిష్టలు, రకరకాల పరిస్థితులు చేయడం తప్ప మనసు మారేది కాదు, మనసులో మార్పు వచ్చేది కాదు. ఆచారపూర్వకమైన వ్యవహారాలే. జంతువులు మరిచి మా పాపం పోయిందంటాం, మళ్ళీ పాపం వచ్చాడు, మళ్ళీ జంతువులు, ఇదే తప్ప మనిషి మారేవాడు కాదు, పాపం పరిహారం అయ్యేది కాదు. ఎందుకంటే మేము అలా చేశాం కాబట్టి. మేము మేకపోతులు తీసుకెళ్ళి గండిపోసాం కూడా బలిచ్చేవాళ్ళం. మేము కొన్ని చుట్టుపక్కల కొన్ని యాత్ర బలులు తీసుకునే ప్రాంతాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు, అక్కడికి వెళ్ళి మేము బలిచ్చేవాళ్ళం. మా కుటుంబం అంతా కలిసి అందరూ వచ్చేసేవారు. నాన్నగారు పిలుస్తుంటే అందరూ వచ్చేసేవారు. వాళ్ళందరికీ ఎంజాయ్. వాళ్ళకి మగవాళ్ళకేమో కోడి పందాలు ఆడుకునేవారు. ఆ 3 రోజులు చక్కగా పేకాట ఆడేవారు. ఆడవాళ్ళు అందరూ ఆ చుట్టూ అందరూ కలుసుకున్న పిండి వంటలు, ఆకవులు చెప్పుకునేవారు. టెంట్లు వేసేవాళ్ళు కాదు. మేము ఈ కర్రలు కట్టి, కొబ్బరాకులు చుట్టి, మామిడాలు కట్టి అలా అంత హడావిడిగా ఉండేది. అంత అలా చేయించేవారు నాన్నగారు. సరిగా లాస్ట్ రోజు ఏం చేసేవాళ్ళం అంటే ఈ జంతువులు తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్ళేవాడు. అక్కడ ఇదేసి అక్కడ బలి చేసి ఆయన తాయిగోళ్ళు తాగడం ఆడేవాళ్ళు. ఇదే కబురు తప్ప నిజమైన పాపరిహారం మనసేంగా మారేది కాదు. ఏంద్రా అంటే చిన్నయ్య అన్నాడు, మా చిన్నమామయ్య ఒకటి ఉండేవాడు అన్నాడు, ఎందుకు అలా పెడతాడు? పాపాలు పోతాయనరా, మనం చేసామని పోతాయి, బలితే పోతాయి, 10 సంవత్సరాలు ఎత్తి పోతుంటాయని వాడు. మనిషి మాత్రం మారేవాడు కాదు. సరిగా ఆ తావుడికే బలైపోయి చచ్చిపోయి పడుకున్నప్పుడు. కాబట్టి పాపం పోయిందని మనసు అనుకుంటాడు తప్ప జంతువులు కాదు. ఏం మారాలి? మనస్సు మారాలి. దేవునికి స్తోత్రం. నీ కొరకైనా బలైపోయాడు గొర్రె పిల్లగా వచ్చి, నీ కొరకైనా సిలువనెక్కాడు. ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం ఆయన సిలువ మానుపై మరణించి ఆయన పొందిన గాయం మనకు స్వస్థత కలిగింది, పాప పరిహారం అయిపోయింది. ఇక మనం బలు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. బలు ఇచ్చే పని లేదు, మనం ఇవ్వాల్సిన పని లేదు. బాగా ఆలోచించిన పురం ఇక బలు ఇవ్వాల్సిన పని లేదు. మనం ఇక జాగ్రత్తగా నడవడమే. ఇప్పుడు భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతి కింద బానిసత్వం ఉంది. దానికోసం సత్యాగ్రహం అని చెప్పేసి రకరకాలుగా పోరాటాలు చేసి మొత్తం మీద గాంధీ మహాత్ముడు ఆధ్వర్యంలో అనేక మంది ప్రాణత్యాగాలను స్వతంత్రం వచ్చినాం. ఇప్పుడు విడిపించబడ్డాం. మనం ఎక్కడి నుంచి విడిపెట్టాం? బానిసగా ఉన్న మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి విడిచిపడ్డాం. విడిపించబడిన మనము జాగ్రత్తగా నడవాలి. దేవుని స్తోత్రం. మనకు రాజ్యాంగం ఏమి ఇవ్వబడిందో రాజ్యాంగం అలా నడవాలి. అది కరెక్ట్. ఇప్పుడు మనం బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, యాత్రలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనిషి మారాలి, మనస్సు మారాలంటే బలైపోయేసయ్యా మన పాపాలు నేర్తాం. మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ ప్రకారం నడవడమే న్యాయం. అలా నడిస్తే శాంతికరం మనకి. దేవునికి స్తోత్రం. అలా నడిస్తే మనకే కాదు సర్వలోకానికి శాంతికరం. ఎందుకంటే సర్వలోకానికి ఆయన దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే సృష్టించింది ఆయన, ఈ లోకాన్ని సృష్టించింది ఆయన. ఆయనే నరరూపధారికి లోకానికి వచ్చి సర్వలోక పాప పరిహారార్థమై ఆయన తన ప్రాణం బట్టి ఈ పాప శాపాన్ని లోకాన్ని విడిపించి శాంతి కలిగించి ఇప్పుడు లోకం వాక్యానుసారంగా నడవాలి. అది శాంతి. దేవునికి స్తోత్రం. శాంతికరం మనకే కాదు సర్వలోకాన్ని ఆయన ఏం చేశాడు? పాప శాపాన్ని విడిపించాడు. నువ్వు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు మనసు మార్చడం చాలు. విడిపించిన దేవుడికి ఒక మంచి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథం నడిస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతావు. ఆ పరిశుద్ధ ప్రకారం పాటించి ఆచార్యం నడిస్తే నిత్య జీవంలో ఉంటావు. దేవుని స్తోత్రం. ఎలా విడిపించాడు నేను దేవుడు? బానిసత్వంలోంచి, రకరకాల శాప పాపాల్లోంచి, కట్టుబాటులోంచి, నిష్ఠలోంచి, ఆచారపరమైన విషయాల్లోంచి విడిపించాడు దేవుడు. బానిసత్వం నుంచి ఏం చేయాలి? దేవుడు విడిపించాడు. యోసి గారు విడిపించాడు, బానిసత్వం విడిపించాడు. అందుకనే
ఐగుప్తు దాస్యము నుండి విడుదలనిచ్చిన దేవా, ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా, ఐగుప్తు దాస్యము నుండి విడుదలనిచ్చిన దేవా, ఎండిన బండ నుండి జలములనిచ్చిన దేవా, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు, జీవించుచున్నవడా జీవుడవైన దేవా, సింహపు బోను నుండి అగ్నిగుండము నుండి రక్షించిన దేవా, రక్షణకారకుడా, సింహపు బోను నుండి అగ్నిగుండము నుండి రక్షించిన దేవా, రక్షణకారకుడా, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు, నీవే జీవదాత, నీవే ముక్తిదాత, నీవే సుదేవుడవు, జీవించుచున్నవడా సజీవుడవైన దేవా. హల్లెలూయా. ఈయనకేమో సరిగా పాడడం రాదు, నేర్చుకోమంటే నేర్చుకోడు. ఆ స్కేల్లో రప్పని చెప్తాను, నేర్చుకో. ఎస్పీ బాధప్పుడు చచ్చిపోయిన తర్వాత నేను ఇంట్లో వెళ్తాను, నన్ను వెళ్తలేదు కదా, నీకోసమే కదా, నేర్చుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పాట ఎందుకు పాడానో నాకు తెలిసే. విడిపించబడిన తర్వాత, పాప శాపాల నుంచి విడిపించబడిన తర్వాత నువ్వు బలి వేసిన అవసరం లేదు, జాగ్రత్తగా నడమే. అలా జాగ్రత్తగా నడితే దేవునికి నీకు శాంతి ఉంటుంది. దేవుని స్తోత్రం. నీ హృదయానికి దేవునికి సమాధానమే శాంతి. దేవునికి నీకు మధ్యలో ఆత్మీయ బంధం సరిగా ఉంటే, నువ్వు వాక్యానుసారంగా నడిస్తే దేవునికి నీకు సమాధానమే శాంతి. దేవునికి స్తోత్రం. అది ప్రభునంటారు. కనుక ఆయన మనకే శాంతికరమైన వాడు కాదు, సర్వలోకానికి శాంతికరమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఏ పాలగారు ఒక పేరుండేది, ప్రపంచ శాంతి దూత అని. నిజంగా ఆయన ఎవరైనా ఏమంటే నేను బాధపడిపోతానండి. ఎందుకంటే ఆయనకి ప్రపంచ 7 వింతలు 7వ వింత 8వ వింత అనేవారండి. ప్రపంచ అగ్రనాయకులు, అగ్రదేశ అధ్యక్షులు ఆయనతో మాట్లాడడానికి టైం అడిగేవారు. అంత ఖాళీ కూడా ఉండేది కదండి. ప్రపంచంలో అంత పెద్ద బోయింగ్ విమానం ఆయనకి ఒక్కడికి ఉండేది మొదట్లో. అంత ఖ్యాతి, అంత పేరు. ఏ దేశంలో యుద్ధం జరిగితే తన యొక్క వివేక జ్ఞానాత్మలను ఉపయోగించి దైవాత్మ తోడుకున్న యుద్ధాలను కూడా ఆపిన గొప్ప వ్యక్తి అయిన. అందుకని ఆయనకి ప్రపంచ శాంతి దూత అని పేరు ఉంది. అంత సమాధానంగా ఉండేవారు దేవునికి ఆయనకి మధ్యలో, అంత శాంతి ఉండేది. మధ్యలో కొంతమంది వ్యక్తుల వల్ల డిస్టర్బ్ అయ్యి దేవునికి దూరం అయ్యి తన శాంతిని కోల్పోయాడు. ఆ శాంతిని కోల్పోవడం వల్ల తనకున్న పేరు ప్రఖ్యాతులు పోయాయి. ఇదే మన భారతదేశంలో పెద్ద పెద్ద నాయకులు అమిత్ షా కానీ, ఎల్కే అద్వానీ కానీ, నరేంద్ర మోడీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర్ ఎంత పెద్దలు ముందుగా నిలబడ్డారు. 5 నిమిషాల టైంలో ఉండి సార్ మాట్లాడతాను. అంత పెద్ద వ్యక్తి కొంతమంది జీవాలు డిస్టర్బ్ అయ్యి వాక్యానికి దేవునికి దూరమై శాంతిని కోల్పోయి లోకైపోయి అంతవరకు దేవునితో శాంతిగా సమాధానం ఉండడు. ఆ శాంతి కోల్పోయి చివరికి ఏమైపోయాడు, ప్రజా శాంతి అని పార్టీ. శాంతి ఎక్కడ వదలలేదు. దేవునితో శాంతి వదిలేసి ఇప్పుడు ఎవరు తెచ్చాడు? ఇప్పుడు ఓ నిగ్గుతున్నాడు ఏమన్నా. ఆ పార్టీ పేరు ఏంటి తెలుసా నీకు?
ప్రజాశాంతి. నీకు అవకాశం ఇస్తారా ఎమ్మెల్యే పోటీ? దేవునికి స్తోత్రం. ప్రజాశాంతి. దేవుడితో శాంతి కోల్పోయాడు, ప్రజలతో శాంతి కావాలనుకున్నాడు. అందుకనే ఏ విషయంలో ముందుకు వెళ్ళకపోతున్నాడు. కానీ ఆయన ఏమన్నా బాధపడతాడు. ఎందుకంటే బాగా బతికిన వాళ్ళని వాళ్ళ తప్పులు చేసిన మోసాలు చేసిన ఎవరన్నా దగ్గర చెప్తే వద్దొద్దు. అలా బాగా బతికిన వాళ్ళు వాళ్ళ సిగ్నరీ అనొద్దు, వాళ్ళు సర్దుకుంటారని చెప్తాను. అర్థమైందండి? తెలుసు కాబట్టి. కనుక ఒకప్పుడు 10 మంది పెట్టారు. ఈ రోజు నా పరిస్థితి అలా అయిపోయింది, నాకు చించొద్దు, వాళ్ళు పెడతారు, వద్దొద్దు, ఏమన్నా సర్దుతాను ప్రభుత్వం. కనుక ఏ పాలు కానీ ఎవరైనా ఏమైనా అంటే నాకు బాధ కలుగుతుంది. కానీ దేవునితో శాంతి కోల్పోయి ఇలాంటి చింటికాలతో పెట్టుకున్నాడు, ఆ శాంతి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవునికి మనకి శాంతి అంటే సమాధానం. దేవునికి మనకే సమాధానం. సమాధానం అంటే ఎలా కలుగుతుంది తెలుసా? వాక్యానుసారంగా మనం నడిస్తే, వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవునికి మనకి సమాధానం ఉంటుంది. అదే సమానార్థమైన బలి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని నడుస్తుంటే, యథార్థంగా నడిస్తే దేవునికి సమాధానం ఉంటుంది. ఆ సమాధానంలో శాంతి గొప్ప. ఈ రోజున మనుషులు ఎందుకు బాధపడతారండి? అన్నీ ఉంటాయి కానీ ఏం లేదు, మనశ్శాంతి లేదంట. మనసులో ఏం లేదంట? అయ్యా నా మనశ్శాంతి లేదు. కోట్లు అసలు పేరు, ప్రఖ్యాతులు, పదవులు, అధికారులు, డబ్బులు ఎన్నో ఉంటాయి కానీ ఏమంటారు దేశాల్లో? మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేదు. పిల్లల వల్ల, భర్త వల్ల, అప్పుల వల్ల, రోగాల వల్ల, దేని వల్ల వాళ్ళ శాంతికి ఆటంకమే, మనశ్శాంతి లేకుండా కోల్పోతారు. అయితే ప్రభు అంటాడు, నా శాంతి మీకు అనుగ్రహిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన వాగ్దానం ఇస్తాడు. ఏం వాగ్దాడు? నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. చూడండి ఆ మాట ప్రభునందు ప్రేమ మాట్లాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవండి. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములు కలవరపడి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఇచ్చే శాంతి అంటే లోకం ఇచ్చే శాంతి కాదని. లోకం ఇచ్చే శాంతి అంతసేపు తాత్కాలికమే. లోకం ఇచ్చే శాంతి ఎలాంటిదంటే ఆ టైంలో నిన్ను ఆదరిస్తారు, కన్సెప్ట్ నీతో బొమ్మాడతారు, నీకు కన్సెప్ట్ మీద పెడతారు, ఓ మనశ్శాంతి వచ్చేసింది అనుకుంటారు. తాత్కాలికమేది. ఆ శాంతి శాశ్వతం కాదు. శాశ్వతమైన శాంతి ఇచ్చేవాడు యేసు ప్రభు కాదు. ప్రభు అంటారు. చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లందరూ నాకు పరిచయమే, చాలా మంది పరిచయమే, నాతో బాగా ఉంటారు. కానీ నేను కష్టపడలో ఉన్నప్పుడు ఎవరైతే నన్ను ప్రేమగా, నీకు అదే అంటున్నాను, మనకు కష్టం వచ్చినప్పుడే ఎవరైతే అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, కష్టం రావడం ఒక విధంగా మంచిదే. మనకు ఆపద రావడం ఒక విధంగా మంచిదే. మన ఆపదలో, కష్టంలో ఎవరైతే మనల్ని ఆదుకుంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు, నిజమైన దైవభక్తులు. దేవుడికి స్తోత్రం. కబుర్లు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మనం. అలాంటి వాళ్ళు చూస్తే మనకు శాంతి కలుగుతుంది. అలాంటి వాళ్ళు గుర్తుకొస్తే మనశ్శాంతి కలుగుతుంది. ప్రభువుని అంటున్నారా? అలాంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఎందుకంటే కష్టాల్లో ఆదుకునేవాడు ఆయనే, బాధల్లో ఆదుకునేవాడు ఆయనే, శ్రమల్లో ఆదుకునేవాడు ఆయనే. నీ కష్టాల్లో, బాధలు, అప్పులు, రోగాలు నీకు దూరం అయిపోతారు, పెద్దలు వదిలేస్తారు. ఈ అనుభవం అందరి కుటుంబాల్లో ఉంటుంది, అందరి వ్యక్తులు వదిలేస్తారు. కానీ ఆ పరిస్థితిలో నువ్వు ఒంటరి వాడు అయిపోయిన పరిస్థితిలో నిన్ను ఆదుకునేవాడు, నేను చేరదీసేవాడు, నేను స్వస్థపరిచేవాడు, నిలబెట్టేవాడు యేసయ్య మాత్రం. అప్పుడు నీకేం కలుగుతుందంటే శాంతి కలుగుతుంది. కాబట్టి కలవరపడకండి. దేవుని స్తోత్రం. మనుషులు బట్టి కలవరపడద్దు, మనుషులు బట్టి బాధపడద్దు. యేసుని గుర్తు చేసుకో, కలవరపడద్దు. ఎందుకంటే ఆయనకున్న శాంతి మనకే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, కనుక దేవుని నుండి వచ్చే శాంతి ప్రశాంతంగా ఉంటుందండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, నేను ఎక్కువ డిస్టర్బ్ అయినప్పుడు ఏం చేస్తానంటే ఆ రోజు ఎక్కువ బైవాక్యం చేసుకుంటాను. బైవాక్యం అలా పడుకుంటాను. నాకు ఇద్దరు వచ్చినా బైవే చేస్తాను. ఇంకా మళ్ళీ ఆ గుర్తుకొచ్చి బాధపడతానని చెప్పేసి అప్పుడు వస్తాను. మంచి దర్శనం కానీ ఆ వాక్య దర్శనంగా వస్తాడు. దాన్ని బట్టి ఎంతో ధైర్యం చేస్తాను. దేవుని స్తోత్రం. లేదా ఆ సమస్య కోసం ఆలోచిస్తుంటే అనారోగ్యం తప్ప మనసాన్ని కోల్పోతా. అలాంటి పరిస్థితిలో ప్రార్థన చేసుకుని బయలు తెస్తే అప్పుడు ప్రశాంతత కలుగుతుంది. ప్రభు నాకు ఆయన అన్నాడు, నేను ఇచ్చే శాంతి లోకం ఇచ్చేది కాదు. ఆయన ఇచ్చే శాంతి మామూలు కాదు. ఇప్పుడు జాతీయ జెండా ఉంది. జాతీయ జెండా ఎన్ని రంగులు ఉంటాయి? అది కూడా చెప్పలేరా? 3 రంగులు ఉంటాయి. 3 రంగుల్లో మా పెంగళ వెంకటరావు గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మన ఆంధ్రప్రదేశ్లో మనకు గొప్ప కారణం. ఎందుకంటే అంతరిక్షంలోకి వెళ్ళినా మన జాతీయ జెండా చూపిస్తాం కాబట్టి, స్పోర్ట్స్కి వెళ్ళినా అది గొప్ప కారణం. జాతీయ జెండా 3 రంగుల్లో ఈ ఎరుపు, తెలుపు, గ్రీన్ ఉందా? ఆ తెలుపుని కొంతమంది ఏమన్నారంటే క్రైస్తవుల గుర్తు, పచ్చ ముస్లిమ్స్కి, ఎరుపు హిందువులకి అని అన్నారు కొంతమంది.
మళ్ళీ అన్నారు ఈ తెలుపు శాంతికి, ఈ పచ్చని సస్యశ్యామలం, రెడ్ త్యాగం, అన్ని త్యాగం అని చెప్పారు. ఏదైనా ఈ తెలుపు వచ్చేసరికి శాంతి అన్నారు. దేవుని స్తోత్రం. ఆ తెలుపు రంగు ఏమన్నారు? శాంతి, శాంతి అన్నారు. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఆ జెండా తయారు చేసిన పింగళ వెంకటరావు గారి మనవరాలు గాజువాక వైజాగ్లో టీచర్ చేస్తున్నారు దినేష్ ఇప్పటికి కూడా. ఆవిడ బ్రాహ్మణురాలు. ఆవిడ కొన్ని సమస్యలు, కొన్ని వేదాలు, తదంగాలు, ఎన్నో భయంకరమైన ఇష్టకరమైన భజనలు, పూజలు, ఎన్నో యాత్రలు చేసి మనశ్శాంతి కోల్పోయింది. ఆపదలు ఆదుకునే వాళ్ళు లేరు. ఆమె చేసినటువంటి పూజ, ఆమె చేసిన నిష్ఠ, యజ్ఞాలు, యాగాలు ఏమీ కాపాడలేని స్థితిలో మనశ్శాంతి కోల్పోయింది. ఆ టైంలో యేసు ప్రభు దర్శించారు. దేవునికి స్తోత్రం. చనిపోవడం బెటరు, నేను చచ్చిపోతాను, దేవుడు అనేవాడు నన్ను కాపాడాలని నిర్ణయం తీసుకున్న టైంలో ఆ టీచర్ గుణసుందరిని ప్రభు దర్శించాడు. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుంది. అర్థమైపోయింది నిత్య జీవం, ప్రభు ప్రేమ, ప్రభు శక్తి, ప్రభు కృప అర్థమైపోయింది. రక్షణ కూడా అర్థమైపోయింది. పరలోక రాజ్యం అర్థమైపోయింది యేసు ప్రభు ద్వారా ఉందని. అప్పుడు ఆమె ఏం పొందుకుంది తెలుసా? శాంతి పొందుకుంది. దేవుని స్తోత్రం. ఆవిడంటే మా తాతయ్య గారు తయారు చేసిన ఆ 3 రంగుల జెండాలో ఆ తెలుపు శాంతి అన్నారే, ఆ జెండాను చూసి శాంతి కాదు, కానీ నాకు నిజమైన శాంతి నా యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా. అది యేసయ్యకి ఇస్తాడు ప్రభునంత శాంతి. ఆ శాంతి యేసు ప్రభు ఇస్తాడు మనకి. ఎందుకంటే ఏది భూమి మీద ఉండదు. ఆయన మనకు ప్రాయశ్చిత్తమై, మన కొరకు ప్రాయశ్చిత్తం అయిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టేశాడు. యేసు ప్రభువులాగా నీతిమంతుడు, పరిశుద్ధుడు, మృత్యుంజయుడు, తిరిగి లేచిన వాడు ఎన్ని ఎవరికి లేదు. యేసు ప్రభు ఒక్కడికే. దేవుని స్తోత్రం. బాగా గమనించాడు ప్రభుని అంటున్నాను. ఇది క్రైస్తవులు కూటాలు పెట్టుకుంటున్నారు. క్రైస్తవుల వల్ల కొంత రోజు ఎక్కువైపోయిందని మీరు బాధపడిపోతున్నారు కదా. ఇంతకన్నా ఎక్కువ చేశాను రా బాబు. నేను 35 సంవత్సరాల క్రితమే పాస్టర్ని బాధ పెట్టాను రా నాయన. నేను చర్చికి దానం వేసాను రాబు, లైట్లు బద్దలు కొట్టాను రా బాబు. ఎన్నో చేశాక నాకు అశాంతి వచ్చేసింది. నా సర్టిఫికెట్ పోయిన తర్వాత ఏ దేవుళ్ళు యాత్రలు ఎన్ని చేశాను అందరిని అడిగారు, ఇవ్వలా. నా తల్లి అందే, ఇన్ని చేశావు కదా, యేసుప్రభు ప్రార్థించి అడుగు, నీ పాపాలు చిన్నెత్తండి, సర్టిఫికెట్ ఎత్తండి. వచ్చిరని ప్రార్థన చేశాను. అందరినీ నేను యాత్రలో గుండు పోయించుకున్నాను. అన్ని అందరిని అడిగా, అక్కడ దొరకలా. నన్ను శిక్షించవలసిన యేసయ్య ఆయన బిడ్డల్ని, సేవకులను బాధ పెట్టానే, చర్చికి దామేశానే, నన్ను ప్రేమించి నా సర్టిఫికెట్ తప్పించడం ప్రత్యం చెల్లించుకున్నాను. అప్పుడు నాకు కలిగింది నిజమైన శాంతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను నేను. క్రైస్తవులు అంటే అసహ్యం, క్రైస్తవులు అంటే పక్కన పెట్టి అంబికా మాత అంటారు కదా మీరు. క్రైస్తవులు కనిపెట్టిని వాడకండి. వాళ్ళ కనిపెట్టిని వాడకుండా ఒక్కరోజు మీరు బతకగలరా? మళ్ళా చెప్తున్నాను, మీరు ఇది మాట ఏ విధంగా తీసుకోండి. క్రైస్తవులు కనిపెట్టి మేము వాడకుండా, ఇది అమెరికా వాళ్ళు మొత్తం క్రైస్తవులు బాబు ఏది కోనంటారే, పోనైనా నువ్వు వేసుకునే షర్ట్ బాటల్స్ అయినా, వాళ్ళ కళ్ళజోడైనా, పెట్టుకునే ఫినిష్ అయినా, నువ్వు ఎక్కే వాహనమైనా, విమానమైనా, ఈ రైలైనా, ఏదైనా, మెడిసిన్ అయినా, ఏదైనా క్రైస్తవులు కనుగొన్నవే ప్రియమైన వాళ్ళ. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్రం. అనగాని మేము క్రైస్తవులు కొనుక్కున్నాం, క్రైస్తవులుగా వాడాలి, ఇతరులకు వద్దు అన్నారు వాళ్ళు. ఇతరులకు మేము క్రైస్తవులు కొనుక్కున్నాం కాబట్టి ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన రక్షణ అంత గొప్పది. అందుకే రవి గారు చెప్తా, శిలువ మీద ఏడాడితే ఏమన్నాడు? తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు ఎదురు క్షమించు. అబ్బా ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి. కొట్టుని తిట్టుని పురుషులను కూడా క్షమించమన్నాడండి ఆయన. ఎంత యేసుని ప్రేమ, 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 ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ఏం కొట్టవే, నేను బాధ కొట్టబెట్టి అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని.
అంధకార బంధమునన్న వరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని. భయము తెంచెను బ్రతికించెను నన్ను, భయము తెంచెను బ్రతికించెను నన్ను. ప్రేమ 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 ఎంత మధురమో యేసుని ప్రేమ, ఎంత మధురమో నా యేసుని ప్రేమ. ప్రభునందు పిల్లరా, ఆ ప్రేమ లేకపోతే బ్రతికేవాడిని కాదు, ఆ ప్రేమ లేకపోతే వీధిలో నిలబడేవి కాదు. నేను శవమయ్యే శ్మశానం ఉండవలసి ప్రాణాపాయస్థితికి వచ్చేసింది. ఇక్కడ జుబ్లేరు వేశారు, ఇక్కడ జుబ్లేరు వేశారు, డయాలసిస్ రోజుకి 4 గంటలు డయాలసిస్, జ్వరం వచ్చేసేది, వణుకు వచ్చేసేది, తట్టుకోలేకపోయేవాడిని. ఇక్కడ వేశారు, ఇక్కడ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ చేతికి ఫెస్ట్ వేశారు, ఆపరేషన్ అది ఫెయిల్ అయిపోయింది. చివరికి తొళ్ళలో కూడా వేసేసారు. లాస్ట్ టైం పొట్టకి గొట్టం పెట్టి బ్యాగ్ ఎడతాను. ప్రభుత్వం నా సంఘ ప్రార్థన, నా సంఘ కన్నీళ్లు సజీవుడిగా మీ ముందుకు తీసుకొచ్చాయి. నా కోసం ప్రార్థన చేసిన ఈ వీధిలో ఉన్న కుటుంబాలందరికీ మనస్ఫూర్తిగా ఉందని చెప్తున్నాను. ప్రభుత్వం గారా, మన కొరకైన సిలువ యాగమై తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు క్షమించండి, నా శాంతిని మీకు నన్ను బ్రతికించి మీ కళ ముందు పెట్టిన దేవుడు ఒక్కసారి కాదు 3 మార్లు పెట్టాడు. శ్రేష్టమైన సంఘం మీ ఫెలోషిప్ స్థాపించబడి ఉంది. ఎవరు మందిరానికి వెళ్ళకుండా ఉన్నారు, ప్రేమతో ఆహ్వానిస్తుంది. నన్ను 3 సార్లు బ్రతికించి సజీవంగా మీ ముందు నిలబెట్టి నన్ను, నా కుటుంబం, నా సంఘాన్ని నిలబెట్టిన దేవుడు, సంతోషం, సమాధానం, శాంతిని అనుగ్రహించిన దేవుడు మీకు శాంతిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన శాంతిని అనుగ్రహించేవాడు, సర్వలోకమునకు ఆయన శాంతిని అనుగ్రహిస్తున్నాడు. ప్రభువులను ప్రేమ, ఆయన శాంతిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన శాంతి సామాన్యమైనది కాదు, మనశ్శాంతినిచ్చేది, సమాధానపరిచేది, కుటుంబాలను కట్టేది, బిడ్డల జీవితాన్ని బాగు చేసేది, కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చేది, నిందలను అవమానాలను రెట్టింపు ఘనతగా చేసేది ఆయన ప్రేమ. ఆ ప్రేమను సొంతం చేసుకోండి, వాక్యానుసారంగా నడవండి, వాక్యానికి విధేయులవ్వండి, నిజమైన శాంతిని పొందుకోండి. సర్వాధికారం తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు. రాత్రి నీ దాసుని మొదలుగా పెట్టి నీ సిలువ ప్రేమ పలికిన మాటలు మరోసారి మా ముందు చేస్తాను. మరోసారి ఎందుకు మీరు త్యాగమైపోయారో బయలుపరిచారు. నిన్న వాక్యం పెట్టిన హృదయాల పనిపై గొప్ప నూతనమైన కార్యాలు చేసి నిజమైన శాంతిని పొందుకునే మహాభాగ్యం అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ పుణ్యనామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్.